49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇటీవలే సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న ఆయన ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. మరీ ముఖ్యమైన కార్యక్రమాలుంటే తప్పితే పవన్ బయటకు రావడం లేదు. ఈ క్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పవర్ స్టార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించినట్టు తెలుస్తోంది. పవన్ హెల్త్ కండిషన్ తో పాటు ఫ్యామిలీ విషయాల గురించి కూడా ఇద్దరు చర్చించుకున్నారని సమాచారం. మరోవైపు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ జరుగుతోంది. మెగా అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనని మెగా అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరు కుటుంబాల సన్నిహితులు చెప్తున్నారు. మెగా అల్లు హీరోలు కూడా ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరి సినిమాల గురించి మరొకరు ట్వీట్స్ పోస్టు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మరిప్పుడైనా ఈ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్కు ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా పూర్తిగా ఏపీ పరిపాలనపైనే దృష్టి సారించారు. మరోవైపు అల్లు అర్జున్ తన సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్నాడు బన్నీ. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 800 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకునే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు బన్నీ. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుల గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.